ఆడియన్స్కి ఏం కావాలి అన్నది ఆయన పసిగట్టగలరు అని. అవును అవును, అంత డీప్గా వెళ్తారండి. బాగా ఇన్వాల్వ్ అవుతారు, బాగానే ఇన్వాల్వ్ అవుతుంది. సెట్లో కూడా ఆ ఇన్వాల్వ్ అయ్యేది ఎట్లా ఉంటుందంటే ఆ సినిమాకి ప్లస్ అవుద్ది, హెల్ప్ అవుద్ది. అంతేగాని ఏదో ఇన్వాల్వ్ అయ్యి నేను హీరో కాబట్టి అట్లా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చెప్పేది కూడా చాలా బాగుంటుంది. ఒక సీన్లో కూడా డిస్కస్ చేసినా కానీ ఆ సీన్ ఇంకా బెటర్ అవటానికి వీలయ్యేటట్టుగా ఉంటుంది. సార్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు చిరంజీవి గారు? చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఆయన ఇలాగ షూట్ 7 గంటలకు ఉన్నది అంటే 6:30కి వచ్చి కూర్చుని విత్ మేకప్ తోటి. ఇప్పుడు రామారావు గారు ఉండేవారు, ఈయన కూడా అలాగే అంటారు. ఎలా ఉంటుంది సార్ ఆయన బిహేవియర్ షూటింగ్లో? ఓ రోజు మేము స్టేట్ రోడ్ షూటింగ్, చెన్నైలో షూటింగ్, రేపు 7 o'clock కాల్ షీట్ అనుకున్నాం. సరే అన్నారు. మేము వెళ్ళాము, షార్ట్ రెడీ చేసాం. 6:55కి ఆయన అరవింద్ గారు ఇద్దరు వచ్చారు. చిరంజీవి గారు అట్లా కూర్చున్నారు, అరవింద్ గారు వచ్చి కూర్చున్నారు. మా అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఆయన వచ్చి అట్లా కూర్చోవటం, వెంటనే వెళ్ళి షార్ట్ రెడీ అయ్యండి అన్నారు 6:55కి. అలా చూశారు, మొత్తం ట్రాలీ అన్నీ వేసి రెడీకి పెట్టాం. వచ్చి షార్ట్ యాక్ట్ చేశారు. షేక్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ గోపాల్, 7 అంటే 7కి షార్ట్ తీసాం అన్నారు. అంతా ఆయన పంక్చువల్గా ఉండేవాళ్ళు, పర్ఫెక్ట్గా. ఇప్పుడు గర్వం అనేది లేదు కదా? లేదు. ఇంకోసారి ఇందిరా షూటింగ్ కాశీలో షూటింగ్ చేస్తాం, 7 అనుకున్నాం. స్వామి గారు నేను కరెక్ట్గా 6:30కి దిగాము. దత్తు గారు చిరంజీవి గారు లొకేషన్లో ఉన్నారు 6:30కే. అన్న మేము 7 అనుకున్నాం, వచ్చేసారు. అప్పుడు లేదు ఊరికే వచ్చాను, ఊరికే అసలు చూద్దామని వచ్చాను అని మేకప్తో వచ్చి కరెక్ట్గా ఉన్నారు. చాలా టైం అంటే టైం. సార్ మిడ్ వరకు షూట్ చేసిన, తెల్లవారుజాము వరకు కూడా 3 గంటలు 4 గంటలు కూడా షూట్ చేసిన, నెక్స్ట్ మళ్ళీ ఇంకో కాల్ షీట్ ఉన్నదంటే ఆయన 6-7కి అటెండ్ అయిపోయారట. అసలు రెస్ట్ ఉండేదండి ఆయన తపన ఎట్లుంటుందంటే, మేము స్టేట్ రోడ్ షూటింగ్ చేస్తున్నాం, క్లైమాక్స్ చెన్నైలోనే చేస్తుంటే ఒక జీప్ ఓపెన్ టాప్ జీప్ పైన ఇదంతా తీశారు. తీసి ఆ జీప్లోంచి ఆయన పైకి లేచి చేయాలి. చేసినప్పుడు టక్కున ఆ పైన రాడ్లు అయి ఉంటాయి కదా, అది ఎక్కడో తగిలింది. ఓకే, కొంచెం కట్ అయింది, బ్లడ్ వస్తుంది. చూసి వెంటనే విజయన్ మాస్టర్, పెద్ద విజయన్ మాస్టర్ ఫస్ట్ ఎయిడ్ ఏదంటే చేసి అది చేసి, మేమైతే కొంతసేపు విజయన్ మాస్టర్ని పిలిచి వద్దు షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకొని ఆయనకు కూడా చెప్పాం. వద్దొద్దు చేసేద్దాం, ఒప్పుకోలే షూటింగ్ క్యాన్సిల్కి. ఏది దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంటే దానికి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసి మెల్లగా తెలియకుండా ఏదో చిన్న కట్టులాగా అట్టగట్టి చేసి వద్దొద్దు క్లైమాక్స్ ఫైట్ మళ్ళా షూటింగ్ చేసేద్దాం అన్నారు. వద్దండి అంటే, కాదు నీకెందుకు నేను చెప్తున్నాగా చేసేద్దాం అన్నారు. సాయంత్రం షూటింగ్ చేశారు, ప్యాకప్ అయిపోయింది. సరే దెబ్బ తగిలింది కదా ఎట్లున్నారు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి, ఇంట్లో ఉంటారని ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంటికి చెన్నైలో వెళ్తే షూటింగ్కి వెళ్ళారన్నారు. ఏ షూటింగ్ అంటే అత్తకెమ్మడు అమ్మాయి మొగుడు షూటింగు, ఏవిఎం స్టూడియోలో సాంగ్ జరుగుతుంది, నైట్ షూటింగ్, వెళ్ళిపోయారన్నారు. ఓరు నాయను, ఇంత దెబ్బ తగిలి ఎట్లా అని చెప్పి నేరుగా ఏవిఎం స్టూడియోకి వెళ్తే మేకప్ వేసుకున్నారు. చూస్తే లైట్గా ఫీవర్ కూడా ఉంది, తగిలింది కదా దాంతో. ఆ ఫీవర్తో సాంగ్ చేసేస్తా ఉన్నారు. అందుట్లో అప్పుడు సుందరం మాస్టర్ను అదేదో బ్రేక్ డ్యాన్స్ వెళ్ళిపోయిన ఈజీగా, ఏం అసలు ఓ దెబ్బ తగిలింది, స్ట్రెయిన్, జ్వరం అదేం లే. చిరంజీవి గారిని చూసి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదండి నటులకి. ఎంతమంది ఆయన చూసి వచ్చారు, అటు మెడ్రాస్ ఇన్స్పిరేషన్, ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్, కొత్తగా వచ్చే వాళ్ళకి. సార్ షూటింగ్లో చాలామంది ఉంటుంటారు కదా మీ 24 క్రాఫ్ట్కి సంబంధించి. సో వాళ్ళతో ఎలా ఉండేది సార్ ఆయన బిహేవియర్? నేను ఒక హీరో అన్నట్టుగా ఉండేదా, సామాన్యమైన కూడా? ఆయన వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా అందరినీ రిసీవింగ్, ఎవరిని హర్ట్ చేయటం కానీ తిట్టడం కానీ అనేది ఎప్పుడూ నేను చూడాల. 3 సినిమాలు చేశా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు కూడా అందరితో చాలా బాగుంటారు. ఆయన తపనంతా సీను బాగా రావాలి, సినిమా బాగుండాలి, అట్లా. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అందరితో చాలా మర్యాదగా, చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనతో మీకు ఏమైనా మర్చిపోలేని అనుభవం అదేమైనా ఉందా సార్ చిరంజీవి గారితో?
లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేది? షూటింగ్ పరంగా ఉన్నాయి. అంటే బాగా చెప్పాగా నేను ఎక్స్ట్రాడినరీ డాన్సర్ కదా. స్టేట్ రౌడీకి ఢిల్లీలో షూటింగ్. సరే నెక్స్ట్ డే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. పిలిచి గోపాల్ రేపు రేపు షూటింగ్ కదా, సాంగు డాన్స్ మాస్టర్ తారా మాస్టర్కి రిహార్సల్స్ పెట్టుకుందాం, కొంచెం మన కుర్రాళ్ళతో చెప్పించమంటే ఎవరికండి రిహార్సల్స్ అంటే నాకే అన్నారు. మీకు రిహార్సల్ ఎందుకండి, మీరు ఎక్స్ట్రాడినరీ చేస్తారు. లేదు చేద్దామని రిహార్సల్స్ చేశారు. అట్లా అసలు ఏ హీరో కూడా అలా ఉండదు కదండి, చాలా తక్కువ కదా. ఆయన అంత చేస్తారు. ఈయన అట్లా ఆయనే అడిగి చేస్తారు. అట్లాగే దాయి దామ్మ ఇంద్రా స్విట్జర్లాండ్లో ఇంతకుముందు చెప్పాను. షూటింగ్ ముందు వేరే సాంగ్ చేస్తున్నాం. ఓకే, సాంగ్ చేస్తేనే నెక్స్ట్ 2 daysలో ఈ సాంగ్ స్టార్ట్ అవ్వాలి. వెళ్ళేమో వర్షం పడుతుంది. వర్షం పడుతుంటే తగ్గేటట్లేదని షూటింగ్ క్యాన్సిల్ చేసి వచ్చాము. వస్తే ఎవరైనా సరే అంత చలి, స్విట్జర్లాండ్ దగ్గర రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది. గోపాల్ దాయి అమ్మ సాంగ్ స్టార్ట్ అవుతుంది కదా, రిహార్సల్ చేద్దామని లారెన్స్ మాస్టర్ని పెట్టుకొని 5 hours రిహార్సల్స్. అంటే అవసరం లేదు ఆయనకి, పర్ఫెక్షన్ ఎక్స్ట్రాడినరీగా రావాలి. అట్లా ఆ చలి ఎంత కష్టపడతాడంటే, అంత చలి స్విట్జర్లాండ్లో ఆ రిహార్సల్స్కి ఎవరికైనా స్వెట్ వచ్చేస్తుంది కదా. అట్లా మర్చిపోలేందంటే ఎంత మంచి మనిషి, ఎంత బాగా రిసీవింగ్ ఉంటుందంటే, బావగారు బాగున్నారా షూటింగ్ జరుగుతుంది చెన్నైలోనే, ఎడ్ల పందెం మీద జరుగుతుంది. నేనును మా ప్రొడ్యూసరు చెంగలెంకట్రావు గారు ఇద్దరం కలిసి, నేను వెళ్తుంటే నేను కూడా వస్తాను, చిరంజీవి గారిని చూస్తాను అంటే మా సినిమా ఇంక స్టార్ట్ అవ్వాలి అంటే వెళ్ళాము. వెళ్తే బాగా ఆప్యాయంగా పలకరించారు, మాట్లాడారు. మాట్లాడి షార్ట్ రెడీ అవుతుంటే మేము దూరంగా వెళ్ళి ఉన్నాం. లాంగ్ షాట్లు 2-3 కెమెరాలు ఉంటాయి కదా. మేము వెళ్ళి వెంకట్రావు గారు నేను దూరంగా నుంచొని ఉంటే మా దగ్గరకు ఒక కుర్రోడు పరిగెత్తుకొస్తున్నాడు. వస్తే ఎవరంటే చిరంజీవి గారు అసిస్టెంటే. వచ్చి మా దగ్గరకు వచ్చి ఏంటమ్మా అంటే టక్కని గొడుగు తీసి మాకు గొడుగు పెట్టాడు. ఏదంటే లేదు, మీరు ఎండలో ఉన్నారు, చూశారు చిరంజీవి గారు, గొడుగు తీసుకెళ్ళి. ఎలా సాధ్యం అండి? నేను అప్పుడేమో పెద్ద సక్సెస్ఫుల్గా పెద్ద సినిమా ఆయనతో చేయట్లా, పెద్ద గ్యాప్ కూడా ఉంది నాకు, రెగ్యులర్గా చేయట్లా, ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఆ టైంలో మేము ఎక్కడో ఆయన షార్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తానే వీళ్ళు నా కోసం వచ్చారు ఇక్కడ అని చెప్పి గొడుగు పంపించి మాకు పట్టాల్సిన అవసరమే లేదు ఆయనకి. అంత ఆప్యాయంగా ఉంటారు. సార్ ఇంద్రా ఎలా మొదలైంది? స్టేట్ రౌడీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా. స్టేట్ రౌడీ తర్వాత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది. తర్వాత మెకానిక్ అల్లుడు చేశాను. మెకానిక్ అల్లుడు తర్వాత నాగేశ్వరరావు గారు ఆయనని. ఇంద్రా ఎలా మొదలైంది సార్? ఇంద్రా అంటే నేను సమరసింహారెడ్డి ఇంకొక 2 సినిమాలు, నరసింహనాయుడు చేసిన తర్వాత దత్తు గారు సినిమా చేద్దాము చిరంజీవి గారు ఎట్లా అంటే, మళ్ళా అంటే నాతో బాగుంటారు చిరంజీవి గారు, బాగా ఆప్యాయంగా ఉంటారు, నాకు కూడా ఇష్టం. చేద్దాం అనుకున్నాం, సబ్జెక్ట్ అనుకొని చేసాం. అప్పుడు మీరు ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోనే కదా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా అప్పటికి 2 చేసాం బ్లాక్ బస్టర్లు, నరసింహనాయుడు కానీ సమరసింహారెడ్డి గారు. సో మరి అదే జోన్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారండి ఇంద్ర? వేరే రకంగా ఎందుకో అనుకోలేకపోయారు చిరంజీవి గారితో? ఇంద్ర అని ఎందుకు అనుకున్నారు మళ్ళీ ఆ బ్యాక్గ్రౌండ్లోనే? అంటే సక్సెస్ అవుతున్నదన్నా? అట్లా కాదు, అట్లా నేనెప్పుడు సొంతంగా కథ రాసుకోవటం నాకు చేత కాదు. రైటర్ మీద డిపెండ్ అవుతా. రైటర్ చెప్పింది ఇట్లా. సమరసింహారెడ్డి విజేంద్ర ప్రసాద్ గారు, నరసింహనాయుడు ఇంకో రైటరు, తర్వాత ఇంద్రాకి కూడా తనే నరసింహనాయుడు చేసిన రైటరు. చేస్తున్నప్పుడు వేగ్గా ఒక లైన్గా వచ్చి చెప్పాడు. ఏమని, ఇట్లా ఉంటుంది, ఇలా విజయవాడలో జరుగుతుంది, కృష్ణా నది ఒడ్డున, ఇట్లా వేగ్గా చెప్పాడు. చెప్తే అనుకున్నాం కానీ ఇంకా డైజెస్ట్ అవ్వాల. చెప్పింది కూడా ఒక 6-7 నిమిషాల్లో చెప్తే చిరంజీవి గారు, దత్తు గారు, పరశురు గారు అందరూ ఉన్నప్పుడు చెప్పాడు అనుకున్నాం. అయిన తర్వాత ఒక వారం రోజులాగా వచ్చి మళ్ళీ తనే కృష్ణా బ్యాక్ డ్రాప్ కాదు, కాశీ బ్యాక్ డ్రాప్, వారణాసి,
అటు అయోధ్య అని చెప్పగానే కొంచెం మా అందరికీ వెలిగింది. అంటే ఓకే. పాజిటివ్గా ఉంది, బాగానే ఉందని. అట్లా తనే వెళ్ళి కాశీలో కూర్చొని ఒక 15 days 10 days కూర్చొని చిన్ని కృష్ణ కదా ఆ. ఇంద్ర? అవును. నన్ను నేను అక్కడే చెప్తాను కథ మీకు, ఆ లొకేషన్ చూపించి మీకు అక్కడ చెప్తానంటే తీసుకెళ్ళి చెప్పాడు. ఫస్ట్ హాఫ్ చెప్తే బాగా చెప్పాడు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏం తీసాం అన్నీ ఉన్నాయి. ఆ నవ్వులు ఉన్నాయి, ఆ సాంగ్ సిట్యుయేషన్లు ఉన్నాయి, ఆ షౌకత్ అలీ ఖాన్ ఉంది, శంకర్ నారాయణ చిరంజీవి గారు హీరో, హీరోయిన్, గవర్నర్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ వినంగానే నేను దత్ గారికి ఫోన్ చేశాను. చాలా బాగా చెప్పాడు సార్, చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి, నాకు మంచి సినిమా చేస్తున్నామని ధైర్యంగా ఉందంటే అబ్బా వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. మీరన్న ఫ్యాక్షనిజం ఫస్ట్ హాఫ్లో లేదు. అసలు సబ్జెక్ట్లోనే లేదు ఇది. ఫ్యాక్షన్ అన్నది ఆ సబ్జెక్ట్లోనే లేదండి. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో లేదు. ఓకే. ఫస్ట్ హాఫ్లో లేదు. కాశీలో జరిగేది, షౌకత్ అలీ ఖాను, ఇది ఇట్లా ఉండేది. మీరు 2 ఫ్యాక్షన్ సినిమాలు తీశారు కదా, మళ్ళీ ఎందుకు అన్నారు కదా, దానికి చెప్తున్నా. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు వచ్చింది. అంటే ఈయన రాయలసీమలో ఉన్న ఒక రిచెస్ట్ మ్యాన్, అట్లా ఆయన మొత్తం దానం చేసి కాశీ వచ్చి సెటిల్ అయ్యాడు, డ్రైవర్గా ఉంటున్నాడు, ట్యాక్సీ డ్రైవర్గా అనేది. దాని మీద కొంచెం ముందు భయపడ్డామంటే 2 చేసాం మళ్ళీ అనగానే అప్పుడు దాని మీద కొంచెం డిస్కస్ చేసుకొని సెట్ చేసుకొని చేసాం. గోపాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, పరుచూరు గోపాల్. 2 చేశాననే ఆలోచన ఏమొద్దు, ఈయన ఫస్ట్ టైం చేస్తున్నారు, ఈయన బాడీ లాంగ్వేజ్కి డిఫరెంట్గా ఉంటుంది, ఈ స్క్రీన్ ప్లే వేరు, ఇది వేరు, ఏం లేదు, మళ్ళీ పోలికలు ఉండకూడదు, ఇది ఇంకా బాగుండాలి, మళ్ళీ చేసి అనిపించుకోకుండా దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకొని కొంచెం టైం పట్టింది.